ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటటువంటి కూరగాయల్లో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో చూద్దామండి. ముందుగా వంకాయలు. వీటిలో కూడా చాలా రకాలుంటాయి. ఇలాంటి మీకు పొడవు వంకాయ కూడా దొరుకుతూ ఉంటాయి. తెల్లటి వంకాయలు కూడా ఉంటాయి. అలాగే కొంచెం నిండు రంగు డార్క్ కలర్ నల్లటి వంకాయ అంటూ ఉంటాం. ఇవి కూడా దొరుకుతూ ఉంటాయి. కానీ ఏ వేటితో చేసినా కూడా రుచి చాలా బాగుంటుంది. అండ్ అన్ని కూరగాయల్లో పెంచేది మెయిన్గా టమాటా. క్యాప్సికంలో కూడా మనకి 3 రంగుల్లో దొరుకుతాయండి. సో మనకి నచ్చిన కలర్ ఏదైనా సరే తీసుకోవచ్చు. క్యారెట్తో పాటు గాజర్ అని కూడా దొరుకుతూ ఉంటుంది. ముల్లంగి. అండ్ వీటితో పాటు సలాడ్లో మనం ఎక్కువగా ఉపయోగించేది కీరా దోస అంటాం కదా. క్యాబేజీలో కూడా మీకు పర్పుల్ కలర్లో కూడా దొరుకుతాయండి. ఇది వచ్చేసి కాలీఫ్లవర్, ఇది వచ్చేసి బ్రోకలీ. అండ్ ఇంకా ఆకుకూరలో మనము బిర్యానీలో ఎక్కువగా పుదీనా వాడుతూ ఉంటాము. అండ్ ఇది వచ్చేసి కొత్తిమీర. అన్నిటికీ బాగా గ్రేవీగా ఉపయోగపడేది మెయిన్గా ఉల్లిపాయలు. స్పైస్ కోసం మనం ఉపయోగించేది పచ్చిమిర్చి, కరివేపాకు. అండ్ ఇప్పుడు ఆకుకూరలు చూద్దామండి. ఇది వచ్చేసి తోటకూర, ఇది పాలకూర, గోంగూర, చుక్కకూర. పాలకూర లాగానే ఉంటుంది కానీ ఆకుల మీద డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే. అండ్ ఇది బచ్చల కూర, పొన్నగంటాకు. బచ్చల్లో కూడా 2 రకాలు చూపించాను చూడండి. ఇది వచ్చేసి మెంతి కూర, బీరకాయలు, సొరకాయలు, పొట్లకాయలు. వీటిలో పొడవుగా ఉన్నవి ఉంటాయి, చిన్న సైజు కూడా ఉంటాయి. కాకరకాయ కూడా మనకి చిట్టి కాకరకాయలు దొరుకుతూ ఉంటాయి, మామూలు కూడా ఉంటాయి. దోసకాయ, ఆలుగడ్డ. వీటిలో కూడా మనకి చిన్న చిన్న ఆలు కూడా దొరుకుతాయండి. దమ్ ఆలు అలాంటివి చేసుకోవచ్చు. బెండకాయలు, దొండకాయలు, గోరుచిక్కుడు, బీన్స్, గ్రీన్ బీన్స్, చిక్కుడుకాయలు. ఇవి కొంచెం వెడల్పుగా ఉండేటటువంటి చిక్కుడు, బీట్రూటు, మష్రూమ్స్, బటర్ మష్రూమ్స్ అని మనకు వైట్ కలర్లో దొరుకుతూ ఉంటాయి. ఉల్లికాడలు, ఇవి ఎక్కువగా మనం సలాడ్ డ్రెస్సింగ్లో వాడుతూ ఉంటాం. చిలకడ దుంప, గుమ్మడికాయ, స్వీట్ కార్న్, చామగడ్డ, ఇది వచ్చేసి కందగడ్డ. మనకి కొంచెం చిన్నగా కనిపిస్తున్నాయి కానీ విడిగా ఉంటాయి. వెల్లుల్లి, అల్లం, నిమ్మకాయలు, అరటికాయ. ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. సేమ్ ఆలు టేస్ట్ వస్తుంది. పనస తొనల్ని తినడమే కాకుండా లేత పనసకాయతో చేసేటటువంటి బిర్యానీ అయితే అసలు మటన్ బిర్యానీకి తీసిపోని విధంగా చాలా కమ్మగా ఉంటుందండి. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా బోలెడన్ని కూరగాయలు ఉన్నాయి. ఇంకా